చేపలు ఎలా వండాలి అని డౌటా? అయితే ఈ వీడియో చూడండి, క్లియర్ అయిపోతుంది. అందులోనూ చిన్న చేపలు చాలా బాగుంటాయన్నమాట. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అలాగే వండటం కూడా చాలా ఈజీ అండి. దీన్ని శుభ్రంగా కడిగించేసుకోవాలి. చేపలు ఎలా వండాలి అని డౌటా? అయితే ఈ వీడియో చూడండి, క్లియర్ అయిపోతుంది. అందులోనూ చిన్న చేపలు చాలా బాగుంటాయన్నమాట. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అలాగే వండటం కూడా చాలా ఈజీ అండి. దీన్ని శుభ్రంగా కడిగించేసుకోవాలి. కడిగే అమ్మాయిని ఒక ఫోటో తీసుకోవాలి. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకని కడిగే అమ్మాయిని కూడా ఒక ఫోటో తీసేసాను. ఆ తర్వాత చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు కలిపేసి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి, పులుసుకి మనం ఎక్కువ మసాలాలు అయితే నూరుకోకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఈ ఈ పౌడర్ అయితే చాలు. ఇంకా వేరే వేరే మసాలాలు వేశారంటే చింతపండు పులుసు కన్నా మీకు ఆ మసాలాల ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అంటే చేపల పులుసులో చింతపండు పులుసు బాగుండాలంటే ఈ మసాలాలన్నీ దాన్ని డామినేట్ చేయకుండా ఉండాలి. అప్పుడే చేపల పులుసు యాజ్ ఇట్ ఈజ్ మనకి పల్లెటూరులో ఎలా అయితే చేసుకుంటామో అలాగే వస్తుందనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటండి రకరకాల మసాలాలన్నీ వేసేస్తున్నారు. అంటే చికెన్, మటన్కి వేయాల్సిన మసాలాలు తీసుకొచ్చి చేపలకు వేస్తున్నారు. దీని ఫ్లేవర్, దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోయి ఏదేదో ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని టేస్ట్ అనేది మిస్ అవుతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఇంకా క్లియర్గా చూడాలంటే దీని కింద నేనైతే లింక్ ఇస్తున్నాను. టచ్ చేస్తే మొత్తం చూడొచ్చు. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చేపల కూరలో అన్నీ వేయించేసాను. ఫస్ట్ అయితే మెంతులు వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని, ఆ తర్వాత చింతపండు రసం వేసి మినిమం ఒక 15 నిమిషాలు ఈ చింతపండు రసాన్ని మరగనిచ్చిన తర్వాతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, అవి వాటిని ఇందులో వేసిన తర్వాత మినిమం 15 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనిస్తే చాలండి. వేడి వేడి పల్లెటూరి స్టైల్లో చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చివరిగా ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ పౌడర్ కూడా వేసేసి తిప్పేసి దించేసానండి. అయిపోయిందండి చిన్న చేపల పులుసు, గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. తిందాం రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.